హాయ్ గైస్! ఈరోజు వీడియోలో మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కారా' మూవీ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే 1990లో స్టోరీ మొదలవుతుంది. మూవీలో హీరో అయిన కారా అండ్ మురుగేష్‌ని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి కారులో ఎక్కడికో వెళ్తుంటారు. సో కారా అండ్ మురుగేష్ తాళాన్ని పగలగొట్టి సీక్రెట్‌గా ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో ఎవరూ లేని సమయంతో వాళ్ళు వచ్చిన పని చాలా సులువుగా అయిపోతుందని అనుకుంటారు. ఇద్దరూ బీరువాని పగలగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని, నగల్ని తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతుండగా సడన్‌గా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేస్తారు. దాంతో కారా అండ్ మురుగేష్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని ఎమ్మెల్యే మనుషులకి అర్థమవుతుంది. ఆ సమయంలో కారాకి ఇంటి నుంచి బయటకు పడేందుకు ఒక మార్గం కనిపిస్తుంది. కాకపోతే ఆ మార్గం కాస్త ఎత్తులో ఉండడంతో ముందు మురుగేష్‌ని ఆ మార్గంలోకి పంపిస్తాడు. ఇక డబ్బుల్ని, నగల్ని మురుగేష్‌కి అందించి మురుగేష్ చేతిని పట్టుకొని కారా కూడా ఆ మార్గంలోకి వెళ్ళాలనుకుంటాడు. కానీ మురుగేష్ కారాకి హెల్ప్ చేయకుండా ఆ మార్గం గుండా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇలా చేశాడు అని కారాకి ఏం అర్థం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే మనుషులు తలుపును బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కారా వాళ్ళందరితో ఫైట్ చేసి ఇంటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. తీరా చూస్తే బయట ఎమ్మెల్యే మనుషులందరూ కత్తులతో, తుపాకీలతో రెడీగా ఉంటారు. ఇంకేం చేయలేక కారా సైలెంట్గా నిలబడిపోతాడు. కట్ చేస్తే పోలీసులు కారాని అరెస్ట్ చేసి తనని తలకిందులుగా వేలాడదీసి బాగా కొడతారు. మళ్ళీ ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కి వచ్చి మీరు తప్పుడు మనిషిని పట్టుకున్నారు, ఆయన దొంగ కాదు అని అంటూ కారా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కారా నన్ను క్షమించు మల్లి అని అనడంతో కారా నిజంగానే దొంగతనానికి పాల్పడ్డాడని మల్లికి అర్థమై షాక్ అయిపోతుంది. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన దొంగతనం కేసుని హ్యాండిల్ చేసేందుకు లోకల్ డీఎస్పీ అండ్ అడిషనల్ డీఎస్పీ కూడా అందుబాటులో లేరు అని స్టేషన్ నుంచి ఎస్పీకి కాల్ వస్తుంది. అదే సమయంలో డీఎస్పీ భరతన్ ఎస్పీ దగ్గర ఉంటాడు. భరతన్ ఎస్పీతో మాట్లాడుతూ నా 30 ఏళ్ల సర్వీస్లో ఎన్నో కేసులు సాల్వ్ చేశాను, కానీ వాటికి క్రెడిట్ అంతగా రాలేదు. రిటైర్మెంట్‌కి దగ్గర పడే కొద్ది డిపార్ట్మెంట్లో నాకు మర్యాద తగ్గుతుంది. కాబట్టి ఈ కేస్‌ని నేను టేక్ ఆఫ్ చేస్తా. దొంగతనం జరిగింది ఎమ్మెల్యే ఇంట్లో కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. సో నా ఫోటో కూడా పేపర్‌లో వస్తుంది అని ఎస్పీని బతిమిలాడతాడు. సో కారా కేస్‌ని టేకప్ చేసేందుకు ఎస్పీ డీఎస్పీ భరతన్ని పర్మిషన్ ఇస్తాడు. ఇక భరతన్ వెంటనే స్టేషన్‌కి వచ్చి కారా మీద అడ్డమైన తప్పులు కేసులన్నీ పెడతాడు. కారా ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుంటే తను ప్రాణాలకు తెగించి మరీ కారాని పట్టుకున్నట్టుగా భరతన్ కేసు నమోదు చేస్తాడు. తెల్లవారితే పేపర్ వాళ్ళు స్టేషన్‌కి వస్తారు. నన్ను ఖచ్చితంగా ఫోటో తీసి ఫ్రంట్ పేజీలో న్యూస్ రాస్తారు. నా పేరు మారిమోగిపోతుంది అని అనుకుంటూ భరతన్ ఫుల్ హ్యాపీగా నవ్వుతుంటాడు. ఇలాంటి లేనిపోని తప్పుడు కేసులతో తన జీవితాన్ని జైల్లో గడపకూడదని డిసైడ్ అయ్యే కారా భరతన్ మీద అటాక్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే కారా మళ్ళీ ఒక మెస్ లో పని చేస్తూ తమ జీవితాన్ని గడుపుతుంటారు. కారా ఒక దొంగ అని తెలిసినా కూడా తన మీద ఉన్న ప్రేమతో మళ్ళీ కారాని పెళ్లి చేసుకున్న తర్వాత కారా దొంగతనాలు చేయడం మానేస్తాడు. రోజంతా మెస్ లో ఎంత కష్టపడి చేస్తున్నా తమ సంపాదన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బులు కాస్త ఎక్కువ ఇవ్వండి అని కారా మెస్ ఓనర్ని అడగక మీరు పనిలో చేరి 6 నెలలు అయ్యింది, 1 సంవత్సరం అయిన తర్వాత 2 రూపాయలు ఎక్కువ ఇస్తాలే అని అంటాడు. కారా మళ్ళీ బతికేందుకు సరైన ఇల్లు కూడా ఉండదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ ఉన్నాం, మనమే సొంతంగా ఒక మెస్ ఓపెన్ చేద్దామని కారా మళ్ళీతో అంటాడు. ఇతరులని మోసం చేయకుండా చేసే ఏ పనైనా నాకు సంతోషమే అని మళ్ళీ అంటుంది. ఇక వాళ్ళిద్దరూ లోన్ తీసుకున్నందుకు బ్యాంకుకు వెళ్తారు. కానీ వాళ్ళకి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడంతో షూరిటీ లేకుండా మీకు లోన్ ఇవ్వడం కుదరదు అని మేనేజర్ అంటాడు. అప్పుడే కారాకి ఒక విషయం గుర్తొస్తుంది. సో కారా మేనేజర్ తో మా సొంత ఊర్లో నాకు 8 ఎకరాల భూమి ఉందని అంటాడు. ఇంకేంటి, పొలం పత్రాలు తీసుకొచ్చి లోన్ పట్టుకెళ్ళు అని మేనేజర్ అంటాడు. ఇక కారా మల్లిని తీసుకుని రామనాథపురంలోని లాడ్జ్కి వెళ్తాడు. కారా నాన్న పేరు కందస్వామి. గత 16 సంవత్సరాలుగా కారాకి తన నాన్నతో మాటలు ఉండవు. కారా తన టీనేజ్ లో
కందస్వామి దాచిపెట్టిన డబ్బుని దొంగతనం చేసి టౌన్ కి వచ్చేస్తాడు. అప్పటి నుంచి కారా తన సొంత ఊరికి వెళ్ళింది లేదు, తన తల్లిదండ్రులతో మాట్లాడింది లేదు. మీతో పాటు నేను కూడా మీ ఇంటికి వస్తాను, కనీసం నన్ను చూసైనా మీ నాన్న నీతో మాట్లాడొచ్చు అని మళ్ళీ అంటుంది. కానీ కారా, మా నాన్న నన్ను తిట్టొచ్చు, అనరాని మాటలు అనొచ్చు, అవన్నీ నువ్వు వినకపోవడం మంచిది. నేను ముందు మా మేనమామ దగ్గరికి వెళ్తాను, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. అక్కడి నుండి మా మామని తీసుకుని నాన్న దగ్గరికి వెళ్తానని అంటాడు. కట్ చేస్తే కారా 16 ఏళ్ల తర్వాత తన సొంత ఊర్లో అడుగు పెడతాడు. కారా మేనమామ పేరు కాశీ. కారా డైరెక్ట్ గా కాశీ దగ్గరికి వెళ్లి తనని ప్రేమగా పలకరిస్తాడు. కానీ కాశీ కారాని చెంప మీద కొట్టి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఊరు గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏ దొంగతనం చేయటానికి వచ్చావు? నేనన్నా నిన్ను చెంప మీద కొట్టి వదిలేసా, నువ్వు మీ నాన్నకి మాత్రం కనిపించకు అంటాడు. సో కారా కోపంతో ఊరు నుంచి వెళ్ళిపోవడానికి బస్సు ఎక్కబోతాడు. తీరా చూస్తే అదే సమయంలో కందస్వామి బస్సులో నుంచి కిందకి దిగుతాడు. కారా తన నాన్న కంట పడకూడదని బస్సు ఎక్కకుండా తల పక్కకు తిప్పుకుంటాడు. కానీ కందస్వామి కారాని గమనించి, ఇన్నాళ్ళకి నువ్వు తిరిగి వచ్చావా బాబు అని అంటూ కారాని కౌగిలించుకొని బాధతో ఏడుస్తాడు. ఇన్నాళ్ళకి తన కొడుకుని తన దగ్గరికి చేర్చినందుకు కందస్వామి తమ దైవానికి కృతజ్ఞతలు తెలిపి కారాని ఇంటికి తీసుకెళ్తాడు. కారా ఇన్నాళ్ళకి ఇంటికి తిరిగి రావడంతో కారా అమ్మ కూడా చాలా సంతోషపడుద్ది. కారా తమతో పాటే ఇక్కడే ఉండిపోతాడని ఇంటికి తిరిగి వచ్చినాక కందస్వామి కారాకి బట్టలు చెప్పులు కొనిస్తాడు. కట్ చేస్తే పొలంలో ఎరువులు వేసేందుకు కందస్వామి కారాని తీసుకొని పొలానికి వెళ్తాడు. అక్కడ ఒక ట్రాక్టర్ ఉండడంతో ఆ ట్రాక్టర్ ఎవరిది అని కారా అడుగుతాడు. అప్పుడు కందస్వామి, ఆ ట్రాక్టర్ మనదే, ట్రాక్టర్ కొంటే దిగుబడి ఎక్కువ వస్తుందని బ్యాంకు వాళ్ళు చెప్పడంతో పొలం పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొన్నాను. అయినా కూడా దిగుబడిలో ఎటువంటి మార్పు లేదు. కానీ లోన్ తీర్చేందుకు ఈ బ్యాంకు వాళ్ళకి ప్రతి నెల 5,000 కట్టాల్సి వస్తుంది. మనం మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరిది ఇదే పరిస్థితి అని అంటాడు. అది విన్న కారాకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. చివరికి ఒక పథకం ఆలోచించి కారా టౌన్ కి వెళ్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి విషయం చెప్తాడు. అది మీ పూర్వీకుల ఆస్తి కాబట్టి మీరు దాన్ని అమ్ముకోవచ్చు. పొలం పత్రాలు బ్యాంకులో ఉన్నా సరే మీరు దాన్ని అమ్ముకోవచ్చు, చట్ట ప్రకారం అది మీకు దక్కుతుంది అని ఆఫీసర్ అంటాడు. తమకున్న 8 ఎకరాల భూమిని అమ్మితే దాదాపు 10 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 10 లక్షలలో 2 లక్షలు తీసుకొని మెస్ని మొదలు పెట్టొచ్చు. అలాగే కందస్వామి బ్యాంకు కట్టాల్సిన 3 లక్షలు కూడా కట్టేయొచ్చు. ఎలా చూసుకున్నా సరే భూమిని అమ్మడమే మంచి ఉపాయమని కారా నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే కారా కందస్వామి దగ్గరికి వెళ్ళి భూమిని అమ్మే విషయం గురించి చెప్తాడు. భూమిని అమ్మడం ఏంటయ్యా అని కందస్వామి షాక్ అయిపోతాడు. తను మాత్రం భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. మనం గాని భూమిని అమ్మకపోతే ఆ బ్యాంకు వాళ్ళు మన భూమిని జప్తు చేసుకొని వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. మన భూమి మనకు కాకుండా పోయిందని కారా అంటాడు. అప్పుడు కందస్వామి, ఇది కేవలం భూమి కాదు, ఇది మన పూర్వీకులు నివసిస్తున్న దేవాలయం. ఈ భూమి మన కుటుంబం నుంచి పోకూడదని బాధపడతాడు. కారా కోపంతో కందస్వామి దగ్గర నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్తాడు. కారా బాధపడుతూ, నేను ఇంకాసేపు మా నాన్న దగ్గర ఉండుంటే బాధని ఆపుకోలేక ఏడ్చేసే ఉండేవాడు. మా నాన్నకి నేను కాకుండా ఎవరైనా మంచి కొడుకు ఆయనకు పుట్టి ఉంటే బాగుండేది అని అంటాడు. అప్పుడు మళ్ళీ, మీరు మీ నాన్న దగ్గర ఉండి చూడండి, నువ్వు తనతో ఉన్నందుకు తను ఎంత సంతోషంగా ఉంటాడో మీకే అర్థమవుతుంది అని అంటుంది. దాంతో కారా రియలైజ్ అయి మల్లీని తీసుకొని ఇంటికి వస్తాడు. కారా తన అమ్మకి మల్లీని పరిచయం చేసి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని అంటాడు. మళ్ళీ తన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. మల్లీని తన నాన్నకి కూడా పరిచయం చేసేందుకు కారా ఇంట్లోకి వెళ్తాడు. తీరా చూస్తే కందస్వామి చనిపోయి ఉంటాడు. అది చూసి కారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కొన్ని క్షణాల్లోనే ఊరి జనాలందరూ కందస్వామి చివరిసారిగా చూడడానికి వస్తారు. కట్ చేస్తే కందస్వామిని తమ పొలంలో పూడ్చిపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక కందస్వామిని మట్టిలో పూడ్చిపెడుతుండగా సడన్ గా అక్కడికి బ్యాంకు వాళ్ళు వస్తారు. తీసుకున్న అప్పు తిరిగి కట్టేంత వరకు ఈ భూమి ఎలా ఉందో అలాగే ఉండాలి అని బ్యాంకు వాళ్ళు అంటారు. మీ పాటికి మీరు శవాన్ని పూడ్చుకుంటూ ఉంటే ఎలా అని బ్యాంకు వాళ్ళు వాగ్వాదానికి దిగుతారు. మా పొలాల మీద, మా భూముల మీద మీ దౌర్జన్యం ఏంటి? మా పొలంలో మేము ఏదైనా చేస్తామని ఊరి ప్రజలు కూడా బ్యాంకు వాళ్ళతో వాగ్వాదానికి దిగుతారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. ఇక చేసేది ఏం లేక
కందస్వామి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు. అలాగే బ్యాంకు వాళ్ళు కందస్వామి భూమిని జప్తీ చేస్తారు. అసలు విషయం ఏంటంటే, ట్రాక్టర్ కొంటే దిగుబడి పెరిగిద్ది, మీ ఆదాయం రెట్టింపు అవుద్ది అని పంజాబన్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు రైతులకు మాయమాటలు చెప్తారు. అది నిజమని నమ్మి కందస్వామి తన పొలం పత్రాలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాడు. కందస్వామిని నమ్మి ఊరి ప్రజలు కూడా తమ పొలం పత్రాలను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఊరి జనాల భూములన్నీ ఆ బ్యాంకు చేతిలోనే ఉన్నాయి. జనాలు ఏమైపోయినా సరే వీళ్ళకి కావాల్సిందల్లా ప్రతి నెల జనాలు డబ్బులు కట్టడమే. ఒకవేళ డబ్బులు గాని కట్టలేదంటే జనాల భూముల్ని నిర్దాక్ష్యంగా జప్తు చేస్తారు. ప్రస్తుతం కారా గాని 3 లక్షలు బ్యాంకుకి కట్టాడంటే భూమి తమకు వచ్చేస్తుంది. అలాగే తన నాన్నని కూడా తమ పూర్వీకుల పక్కనే పూడ్చిపెట్టొచ్చు. సో కారా ఒక పథకం వేసి పంజాబన్ బ్యాంకులో డబ్బుల్ని దొంగతనం చేసి తిరిగి ఆ డబ్బుల్నే బ్యాంకుకి కట్టేసి భూమిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే అప్పటి వరకు తన నాన్న మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాలని అనుకుంటారు. కాకపోతే వాళ్ళు అనాథ శవాల్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఆ హాస్పిటల్లో ఒక 7 రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచుతారు. 7 రోజుల తర్వాత వాళ్ళు మృతదేహాన్ని కాల్చివేస్తారు. సో కారా వీలైనంత త్వరగా డబ్బుల్ని దొంగతనం చేసి బ్యాంకులో అప్పు తీర్చేసి తన నాన్నని హాస్పిటల్ నుంచి తీసుకురావాలన్నదే ప్లాన్. ఇక ప్లాన్ లో భాగంగా కారా, కాశీ, మురుగేష్ కందస్వామి మృతదేహాన్ని ఒక చోట రోడ్డుపై ఉంచుతారు. కొంచెం సేపటికి తర్వాత హాస్పిటల్ వాళ్ళు కందస్వామి అనాథ శవం అనుకుని హాస్పిటల్ లోకి తీసుకెళ్తారు. కట్ చేస్తే పంజాబన్ బ్యాంకులో దొంగతనం చేసేందుకు కాశీ, కారా, మురుగేష్ రాత్రి సమయంలో బ్యాంకుకి వెళ్తారు. వాళ్ళు బ్యాంక్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ఎంటర్ అవుతారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే డబ్బులన్నీ లాకర్ లో ఉంటాయి. ఆ లాకర్ ని ఎలా ఓపెన్ చేయాలో కారాకి అసలు తెలియదు. ఏంటి ఇలా జరిగింది అని కారా బాగా డిసప్పాయింట్మెంట్ అవుతాడు. ఇక చేసేదేం లేదు అంటూ వాళ్ళు బ్యాంకులో నుంచి బయటికి వస్తారు. నైట్ టైంలో డబ్బులు లాకర్ లో ఉంటాయి. సో మనం పగటిపూటనే దొంగతనం చేద్దామని కారా అంటాడు. సో కాశీ కారాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. కారా ఆ వ్యక్తి దగ్గర నుంచి 2 తుపాకుల్ని అలాగే 2 నాటు బాంబుల్ని తీసుకుంటాడు. ఇక కారా, కాశీ సరైన సమయాన్ని చూసి తుపాకులతో బ్యాంకులోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళిద్దరూ తమ తుపాకులతో బ్యాంకులోని వాళ్ళని బెదిరించి తమకు కావాల్సిన 3 లక్షల రూపాయలు బ్యాగులో వేసుకుంటారు. అంతా సవ్యంగా జరిగింది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నాక సడన్ గా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. మురుగేష్ ఆ పోలీస్ ని గమనించి కారాకి అర్థమయ్యే విధంగా విజిల్ వేస్తాడు. కారా వెంటనే బ్యాంక్ ఆఫీసర్ ని ఒక రూమ్ లో బంధించి తన ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా నటిస్తూ కుర్చీలో కూర్చుంటాడు. కాశీ ఏమో బ్యాంక్ లో డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిలాగా నటిస్తాడు. పోలీస్ బ్యాంకులోకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఫామ్ ఫిల్స్ చేస్తూ కారాకి ఇస్తాడు. ఆ పోలీస్ ఆ ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో తనకి కారా మీద ఎటువంటి డౌట్ రాదు. కానీ కారా, కాశీ మాత్రం లోపల బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కారాకి ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదే సరైన సమయం వాళ్ళిద్దరూ బ్యాంకు నుండి బయటకు వస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసేప్పుడు కారా ఏ విధంగా అయితే తాళాన్ని పగలగొడతాడో ఇప్పుడు బ్యాంకు దొంగతనం చేసేటప్పుడు కూడా కారా ఆ విధంగానే బ్యాంకు తాళాన్ని పగలగొడతాడు. సో పోలీసులకు డౌట్ వచ్చి డిఎస్పి భరతన్ కి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఒకవేళ ఆ బ్యాంకు దొంగతనం చేసింది కారానే ఏమో అని అనుమానంతో భరతన్ ఆ కేసుని టేక్ ఆఫ్ చేశారు. ఇంతకు ముందు తనని కొట్టి స్టేషన్ నుంచి పారిపోయినందుకు కారా మీద భరతన్ కోపంతో రగిలిపోతుంటాడు. సో ఎలాగైనా కారాని పట్టుకొని తన పగ తీర్చుకోవాలని భరతన్ డిసైడ్ అవుతాడు. పంజాబన్ యూనియన్ బ్యాంక్ కి చాలానే బ్రాంచ్లు ఉన్నాయి. వాటన్నిటికీ ముత్తుసెల్వన్ అనే వ్యక్తి రీజనల్ మేనేజర్. ఈ ముత్తుసెల్వన్ అంత మంచివాడేం కాదు. వీడు దొంగలకే దొంగ అని చెప్పొచ్చు. కారా దొంగతనం చేసింది 3 లక్షలే కదా అని ముత్తుసెల్వన్ 5 లక్షల దొంగతనం జరిగాయని రికార్డ్స్ లో రాసి ఆ మిగతా 2 లక్షల్ని తనే నొక్కేస్తాడు. సో తను దొంగలించిన 3 లక్షల్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కారా, కాశీ రామనాథపురంలోని పంజాబన్ యూనియన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ కి వెళ్తారు. దొంగతనం గురించి డీటెయిల్స్ తెలుసుకునేందుకు భరతన్ కూడా అదే ఆఫీస్కి వస్తాడు. కారా తన దగ్గర ఉన్న 3 లక్షల్ని డిపాజిట్ చేస్తాడు. కానీ బ్యాంకు వాళ్ళు కారాతో మీరు ప్రతి నెల 5,000 టైంకి కట్టేయాలి, కానీ మీరు కొన్ని నెలలుగా సరిగ్గా 5,000 కట్టలేదు
అలాగే మీరు కొన్ని ఛార్జెస్ కూడా కట్టాల్సి ఉందని అంటూ చాలా రకాల ఛార్జెస్ చెప్పి 3 లక్షలు కాస్త 4,47,000 చేరింది అని అంటారు. ఆల్రెడీ 3 లక్షలు కట్టేస్తారు, మిగతా 1,45,000 కట్టేస్తే మీ పేపర్స్ మీకు ఇస్తామని బ్యాంకు వాళ్ళు అడ్డం తిరుగుతారు. ఇదేం దారుణమని కాశీ బ్యాంకు వాళ్ళతో వాగ్వాదానికి దిగుతాడు. అప్పుడు ముత్తుసెల్వన్తో మాట్లాడుతున్న భరతన్ని కారా గమనించి కాశీని తీసుకుని వెంటనే బ్యాంకు నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే ముత్తుసెల్వన్ కారా దగ్గరికి వచ్చి, బ్యాంకులో దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు, కానీ నేను నీ గురించి పోలీసులకు చెప్పలేదు. ఎందుకంటే నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి. నువ్వు నాతో చేతులు కలుపు. నువ్వు ఎక్కడ ఎప్పుడు దొంగతనం చేయాలో నేను చెప్తా. ఇద్దరం సమానంగా వాటాలు పంచుకుందాం. దాంతో నీ లైఫ్ కూడా సెట్ అయిపోద్ది అని చెప్పి, కానీ కారా మాత్రం అందుకు ఒప్పుకోదు. మరుసటి రోజు కారా మరో పథకం వేసి తమకి కావాల్సిన 1,47,000 దొంగతనం చేసేందుకు పంజాబన్ బ్యాంక్ యొక్క మరో బ్రాంచ్కి వెళ్తారు. అదే సమయంలో పంజాబన్ బ్యాంక్ యొక్క వేరే బ్రాంచ్లో దొంగతనం జరిగింది. ఈ విషయం కారాకి తెలియడంతో మనం కాకుండా ఇంకెవరు దొంగతనం చేశారని దొంగతనం జరిగిన బ్రాంచ్కి వెళ్తారు. అక్కడ చాలామంది జనాలతో పాటు పోలీసులు అండ్ భరతన్ కూడా ఉంటారు. ముత్తుసెల్వన్ కారాని గమనించి, ఏరా నాకే వెన్నుపోటు పొడవాలనుకున్నావా? నువ్వు కాకపోతే నాకు దొంగతనం చేసేందుకు మనుషులు ఎవరు దొరకరు అనుకున్నావా అని అంటాడు. అంటే ముత్తుసెల్వనే వేరే దొంగల చేత బ్యాంకులో దొంగతనం చేయించాడని కారాకి అర్థమవుతుంది. కట్ చేస్తే ముత్తుసెల్వన్ రాత్రి సమయంలో రామనాథపురంలోని హెడ్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి టెలిఫోన్ బూత్ నుంచి ఎవరికో ఫోన్ చేస్తాడు. అదంతా ఒక పక్క నుంచి కారా చూస్తూనే ఉంటాడు. ముత్తుసెల్వన్ టెలిఫోన్ బూత్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కారా బూత్లోకి వెళ్ళి రీడైల్ చేస్తాడు. ఆ ఫోన్ లక్ష్మీ లాడ్జికి కనెక్ట్ అవుతుంది. అంటే ముత్తుసెల్వన్ కోసం దొంగతనం చేసిన దొంగలు లక్ష్మీ లాడ్జ్లో ఉన్నారని కారాకి అర్థమవుతుంది. సో తను కాశీకి ముత్తుసెల్వన్ని ఫాలో చేయమని చెప్పి తను మురుగేష్ని తీసుకొని లక్ష్మీ లాడ్జికి వెళ్తాడు. కట్ చేస్తే కాశీ తనని ఫాలో చేస్తున్నాడని ముత్తుసెల్వన్కి అర్థమై లక్ష్మీ లాడ్జ్లోకి దొంగలకి ఫోన్ చేసి కారా గురించి విషయం చెప్తాడు. ఆ దొంగలు కారాని గుర్తుపట్టిన తనపై దాడి చేసేందుకు కత్తులు బయటకు తీస్తారు. ఇక వాళ్ళ మధ్య ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో ఒక దొంగ మురుగేష్ని కత్తితో పొడిచి గాయపరుస్తాడు. ఇక ఆ దొంగలు డబ్బు సంచిని తీసుకొని వెంటనే లాడ్జ్ నుంచి పారిపోతారు. కట్ చేస్తే ఇక ఏం చేయాలో అర్థం కాక కారా ముత్తుసెల్వన్కి ఫోన్ చేసి, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఏం చెప్పినా చేస్తా అని అంటాడు. అప్పుడు ముత్తుసెల్వన్, నా అంతటి నేనుగా వచ్చి అడిగినప్పుడు నా వైపు పొగరుగా చూసావుగా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేస్తున్నావా? నేను పోలీసులు పట్టుకునేంత వరకు నీ పేరు మీద నేను దొంగతనాలు చేస్తూనే ఉంటాను. ఇక నుండి డబ్బులు నాకు, అవమానం నీకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కారా మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టానని మళ్ళీకి తెలిసి, ఇక మీదట దొంగతనాలు చేయనని నాకు మాట ఇచ్చావు కదా, నా మెడలో తాళి కట్టావు, మళ్ళీ ఎందుకని దొంగతనాలు చేయడం మొదలు పెట్టావు? మనకి ఇవేం అవసరం లేదు, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఏడుస్తుంది. అప్పుడు కారా, వీలైనంత త్వరగా బ్యాంకులో డబ్బులు కట్టకపోతే మన పొలం మనకి తగ్గదు. రేపు సాయంత్రం వరకే హాస్పిటల్ వాళ్ళు గడువు ఇచ్చారు. ఆ లోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే మా నాన్న శవాన్ని కాల్ చేస్తారు. మా నాన్నని మా పొలంలోనే భూస్థాపితం చేయబోతానని మా అమ్మ నమ్ముతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి వెళ్ళలేదు అని బాధపడుతుంటాడు. కట్ చేస్తే సాయాలకుడిలోని పంజాబన్ బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకెళ్తుంటారు. సో కారా ఒక ప్లాన్ వేసి డబ్బులని తీసుకువెళ్తున్న జీప్ కి ఎదురుగా నిలబడి గన్ గురి పెడతాడు. అయినా సరే డ్రైవర్ జీప్ ని ఆపకపోవడంతో కారా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటి మీద నుంచి జీప్ మీదకి దూకుతాడు. ఇక తన జీప్ లోని వాళ్ళని గన్ తో బెదిరించి తనకు కావాల్సిన డబ్బుల్ని తీసుకుంటాడు. ఇక కారా కాశీ ఆ డబ్బుల్ని తీసుకొని తమ కారులోకి ఎక్కుతారు. అలా వాళ్ళు తమ కారులో కొంచెం దూరం వెళ్ళగానే ఇంజన్ హీట్ ఎక్కి కారు ఆగిపోతుంది. అక్కడే పక్కనే ఒక ఇల్లు ఉండడంతో కొన్ని నీళ్లు పట్టుకునేందుకు కారా ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంట్లో నివసిస్తున్న ముసలాయనకి కందస్వామితో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అలాగే కందస్వామి లాగానే ఆ ముసలాయన కూడా బ్యాంకులో లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటాడు. కానీ ఆ ట్రాక్టర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ దానికి తోడు ప్రతి నెల
నెల 5,000 రూపాయలు బ్యాంకుకి కట్టాల్సి ఉంటుంది. ఒక సమస్య రైతుకి ప్రతి నెల 5,000 బ్యాంకుకి కట్టడం అనేది చాలా కష్టమైనది. కేవలం కందస్వామి అండ్ ఆ ముసలైన మాత్రమే కాదు, వీళ్ళలాగే ఎంతో మంది రైతులు బ్యాంకు వాళ్ళ మోసపు మాటల్ని నమ్మి తమ పొలం పత్రాల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకొని ట్రాక్టర్ కొంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆ ముసలాయన కారాకి చెప్పి చాలా బాధపడతాడు. కందస్వామి ప్రాణాలతో ఉన్నప్పుడు తను రైతులకి అండగా ఉండి పంజాబన్ బ్యాంక్ తమకి చేసిన మోసాన్ని న్యాయం కోసం పోరాడుతుండేవాడు. సో కారా ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని కేవలం తమ ఒక్క లోన్ మాత్రమే కాదు, ఊర్లో రైతులందరి లోన్ తీర్చేయాలని డిసైడ్ అవుతాడు. సయాలకోడ్లోని బ్రాంచ్ కి డబ్బులు తీసుకెళ్తున్న జీప్ మీద దొంగతనం జరిగిందని పోలీసులకు తెలియడంతో భరతన్ వెంటనే అలర్ట్ అవుతాడు. సో పోలీసులందరూ సయాలకోడికి వెళ్తుండడంతో ముత్తుసెల్వన్ దొంగలకి ఫోన్ చేస్తారు. ఈ రోజు బ్యాంకులో జీతాలు ఇచ్చే రోజు, పోలీసులందరూ సాయలకోడికి వెళ్తున్నారు. సో మీరు ముదుపులతూరులోని బ్రాంచ్ కి వెళ్లి దొంగతనం చేయండి అని ముత్తుసెల్వం అంటారు. ప్రస్తుతం పోలీసులు వెళ్తున్నది రిమోట్ ఏరియా కావడంతో అక్కడ సిగ్నల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏవైనా వివరాలు అడిగి తెలుసుకునేందుకు భరత్ ముత్తుసెల్వన్ తో కూడా తమతో పాటు జీప్ లో తీసుకెళ్తాడు. దొంగతనం జరిగిన జీప్ వద్ద భరతన్ పరిశీలిస్తుండగా 41 బ్రాంచ్ లో కూడా దొంగతనం జరిగిందని పోలీసులకు ఫోన్ వస్తుంది. మళ్ళీ ఇంకో దొంగతనమా అని షాక్ అయిపోయి భరతన్ పోలీసులని తీసుకుని 41 కి వెళ్తాడు. తీరా చూస్తే అభిరామం బ్రాంచ్ అండ్ కమ్ముతి బ్రాంచ్ లో కూడా దొంగతనాలు జరిగాయని పోలీసులకు ఫోన్ వస్తుంది. ఏంటి ఒకే దాని తర్వాత ఒకటి ప్రతి బ్రాంచ్ లో దొంగతనాలు ఎలా జరుగుతున్నాయని భరతన్ కి పిచ్చెక్కుతుంది. కమ్ముతి తర్వాత ఉండేది ముదుకులతూరు బ్రాంచ్. సో వాడు నెక్స్ట్ ఆ బ్రాంచ్ లోనే దొంగతనం చేయొచ్చు, త్వరగా అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చని భరతన్ ప్లాన్ వేస్తాడు. ఇక వాళ్ళంతా ముదుకులతూరు బ్రాంచ్ కి వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్రాంచ్ లో దొంగతనం చేసేందుకు ముత్తుసెల్వన్ డీల్ మాట్లాడిన దొంగలు వస్తారు. వాళ్ళు పోలీసుల్ని గమనించి ఆ పోలీసులు మన వాళ్ళేనా అని ముత్తుసెల్వన్ తో అంటారు. ఇక భరతన్ కి విషయం అర్థమయ్యి దొంగల్ని గన్తో షూట్ చేస్తారు. అది చూసి ముత్తుసెల్వన్ భయంతో బ్యాంకులో నుంచి రోడ్డు మీదకి పరిగెత్తిస్తాడు. అప్పుడు సడన్ గా ఒక ట్రాక్టర్ వచ్చి తనని ఢీ కొట్టడంతో తనకి చాలా గాయాలు అవుతాయి. కట్ చేస్తే సీన్ హాస్పిటల్లో ఓపెన్ అవుతుంది. జరిగిన విషయం అంతా ముత్తుసెల్వం భరతన్ కి చెప్పి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, మనం ఒక డీల్ మాట్లాడుకుందామని అంటాడు. అప్పుడు భరతన్ పక్కనే ఉంటూ నన్ను ఇంతలా పరిగెత్తిస్తావా, ముందు నుంచే ఏదో తేడా కొడుతుందని అర్థమైంది, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. నా లైఫ్ లో నన్ను పరిగెత్తించింది ఇద్దరు, ఒకడు వాడు, ఇంకొకడు నువ్వు అని భరతన్ ఆక్సిజన్ సిలిండర్ ని ఆఫ్ చేస్తాడు. దాంతో ఊపిరి అందక ముత్తుసెల్వన్ చనిపోతాడు. కట్ చేస్తే తను దొంగతనం చేసిన డబ్బుల్ని కారా రైతులకి పంచడంతో వాళ్ళందరూ బ్యాంకుకు వెళ్లి లోన్ కట్టేసి సంతోషంగా తమ పొలం పత్రాలని తెచ్చుకుంటారు. అలాగే కారా కూడా తన నాన్న మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి తమ పొలంలోనే భూస్థాపితం చేస్తాడు. ఇన్ని దొంగతనాలు చేసినందుకు గాను కారాని జైలులో వేసేందుకు భరతన్ కారా దగ్గరికి వస్తాడు. భరతన్ కారాపై చేయి చేసుకొని తనకి సంఖ్యలు తొడుగుతారు. ప్రస్తుత పరిస్థితులలో ఊర్లోని జనాలందరూ కారాని దేవుడిలో చూస్తున్నారు. ఇప్పుడు గనక భరతన్ కారాని అరెస్ట్ చేస్తే కారా హీరో అవుతాడు. తనని అరెస్ట్ చేసి భరతన్ విలన్ అవుతాడు. అసలు ఈ దొంగతనాలన్నిటికీ కారణం రీజనల్ మేనేజర్ ముత్తుసెల్వన్ అని తనని భరతన్ చాలా తెలివిగా కష్టపడి పట్టుకున్నానని ఈ రికార్డు ఫైల్ చేసి భరతన్ హీరో అవుతాడు, ముత్తుసెల్వం విలన్ అవుతాడు. సో భరతన్ కారాని అరెస్ట్ చేయకుండా ఇంకోసారి నువ్వు దొంగతనం చేసినట్టు నాకు తెలిస్తే నువ్వు ఎక్కడున్నా వచ్చి కొడతా అని అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నా ఊరు అని కారా అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.